ఈజీగా క్యారీ చేయొచ్చు, హెవీగా లేకుండా సింపుల్గా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చాలా లైట్ వెయిటెడ్గా ఉంటాయి. అండ్ దీనిపైన కూడా మనకి బార్డర్స్లో ఈ విధంగా హెవీగా డిజైనింగ్ వచ్చేసి కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోటో షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, మెటర్నిటీ షూట్స్కి ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఈ విధంగా మీకు హల్దీ ఫంక్షన్స్లో ఎల్లో కలర్స్ కావాలనుకుంటే కూడా ఎల్లోస్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, అవన్నీ షేడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇవాళ డిజైనర్స్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే రెంటల్స్ అనమాట. రెంటల్స్ లాగా మీరు ఫోటో షూట్స్కి, అన్నిటికీ, మ్యారేజెస్కి వాటికి మీరు యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు. నైస్ గ్రీన్ అండి, చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. సో ఇది వచ్చేసి నైస్ క్యూట్ ఫ్రాక్ అండి. సో చూడొచ్చు బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్ లో సేమ్ సిమిలర్ గా మదర్ కున్నటువంటి డిజైన్ ప్యాటర్న్ లోనే డాటర్ కూడా డిజైన్ చేశారు. అండ్ ఈ విధంగా జిప్ లాగా ఇచ్చేసి మనకి ఫినిషింగ్ అనేది ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది. సో యూజువల్ గా మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, సో రిసెప్షన్ పర్పస్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ సో ఇవాళ డిజైనర్స్ లో మనకి ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్ కావాల్సినటువంటి అవుట్ఫిట్స్ ఏ కాకుండా క్రిస్టియన్ వెడ్డింగ్ కావాల్సినటువంటి సిండ్రిలా గౌన్స్ అంటే వైట్ బేసిస్ లో ఉన్నటువంటి గౌన్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ మియాపూర్లో ఉన్నటువంటి ఇవానా డిజైనర్ స్టోర్ కండి. సో ఈ వ్లాగ్లో అన్ని కూడా నేను డిజైనర్ కలెక్షన్స్ అన్ని కూడా చూపించబోతున్నాను. డిజైనర్స్ అనగానే మనకి డిజైనర్ లెహంగాస్ కానివ్వండి, డిజైనర్ ఫ్రాక్ కానివ్వండి, డిజైనర్ బ్లౌజెస్ కానివ్వండి, లాంగ్ గౌన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి డిజైనర్స్ చేత డిజైన్ చేసినటువంటి అవుట్ఫిట్ కలెక్షన్స్ అన్ని కూడా నేను చూపించబోతున్నాను. ఎందుకంటే పేరులోనే మనకి డిజైనర్ కలెక్షన్ ఉంది కాబట్టి ఇవి మనకి కొంచెం ప్రైజీగానే ఉంటాయి. అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు కాబట్టి ఇవి మనకి రెంటల్ బేసిస్ లా కూడా ఇస్తున్నారండి. లైక్ మనకి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కానివ్వండి, మెటర్నిటీ షూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళన్నిటికీ ఏంటంటే మెహందీ ఫంక్షన్స్ వీటన్నిటికి కూడా చాలా మంది డిజైనర్ కలెక్షన్స్ అన్ని కూడా అవుట్ఫిట్స్ వేసుకొని ఫోటో షూట్స్ దిగాలి అని ఈతో ఉంటారు కాబట్టి అవన్నీ కూడా మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ కి రెంటల్ బేసిస్ లో ఇస్తున్నారండి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2500 రూపీస్ నుంచి మాక్సిమం రేంజ్ వరకు కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఈ అవుట్ఫిట్ కలెక్షన్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి. లైక్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ లైక్ లెహంగాస్ లో కానివ్వండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000 నుంచి 1 lakh వరకు కూడా వీళ్ళ దగ్గర అవుట్ఫిట్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నంబర్స్ అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా డిజైనర్ లెహంగాస్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నా ఇప్పుడు చూసేద్దాం. సో పర్టికులర్గా నేను ఈచ్ ఇండివిజువల్ యొక్క ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదండి. జస్ట్ నేను కలెక్షన్స్ వాటి యొక్క డిజైన్స్ మాత్రమే ఫోకస్ చేసి చూపిస్తున్నాను. పర్టికులర్గా మీరు అవుట్ఫిట్ యొక్క ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. డిజైన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి రెడ్తో స్టార్ట్ చేస్తున్నాను. మనకి దసరా ఫెస్టివల్ కూడా ఇప్పుడు రాబోతుంది రేపే కాబట్టి సో వాటికి సంబంధించి లేటెస్ట్ అంటే డార్క్ బ్రైట్ షేడ్ అనమాట, రిచ్ టమాటో రెడ్ షేడ్లో మనకి ఈ కలెక్షన్ చూస్తున్నామండి. సో లెంత్ వచ్చేసి మనకి గేరా కూడా ఫ్లేర్, బిగ్ సైజ్ ఫ్లేర్ వచ్చేసి కింద మనకి కట్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. సో ఈ కట్ ఫినిషింగ్ పైన కూడా బార్డర్స్ వచ్చేసి మనకి హెవీ డిజైనింగ్ జరీ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ లోపల కూడా మనకి లేయర్స్ అనేది ఉంటుందండి. సో దట్ మనకి ఆ ఫ్లేర్ అనేది కొంచెం సిండ్రిల్లా మోడల్లో మనకి ఫ్లేర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్ కానివ్వండి, లేయర్స్ కానివ్వండి, సో అన్ని కూడా యూజ్ చేశారు. సో ఓవరాల్గా మనకి బాటమ్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ లెంత్లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. లైక్ బాటమ్ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు కదా. సో టాప్ వచ్చేసి లైక్ బ్లౌజ్ పట్ వచ్చేసి మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. దీనిపైన కూడా మనకి హెవీ వర్క్ అనేది కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ 3 పీస్ సెట్ అండి. బ్లౌజ్ మనకి లెహంగా అండ్ దుపట్టా పార్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. సో వచ్చేసి బ్యూటిఫుల్ రెడ్ కలర్ లెహంగా. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ షేడ్ అండి, నైస్ డార్క్ పర్పుల్ షేడ్ అనమాట, వంకాయ బ్లూ అంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ షేడ్. అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ అండ్ జార్జెట్ కాంబినేషన్ లో మనకి ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. బాటమ్ పార్ట్ వచ్చేసి రా సిల్క్ లోనే హెవీగా ఈ విధంగా జర్దోసి వర్క్ కానివ్వండి, వైట్ క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి హెవీగా బాటమ్ పార్ట్ లో యూజ్ చేశారు. అండ్ మిడ్ పార్ట్ అంతా కూడా బుట్టి స్మాల్ ఫ్లవర్ బుట్టీస్ లాగా హైలైట్ చేశారు. వెరాజ్ బ్లౌజ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అంతా కూడా కట్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసి హెవీగా మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి జర్దోసి అండ్ క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేసి సిల్వర్ తో హైలైట్ చేశారండి. సో అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. నెక్ పార్ట్ కూడా మనకి కట్ ఫినిషింగ్ లాగా యూజ్ చేశారు. సో దుపట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. లైక్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బార్డర్స్ అనేవి ఈ విధంగా హైలైట్ చేశారండి. అండ్ దీనికి కూడా కట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది. సో చూడొచ్చు. అండ్ ఇందులో మీకు ఒకవేళ కలర్స్ కూడా కావాలనుకుంటే వీళ్ళ దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ కాంటాక్ట్ చేస్తే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ లో ఇంకెలాంటి డిజైన్స్ ఉన్నాయో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్, కలర్ వచ్చేసి మనకి లీఫీ గ్రీన్ ప్యాటర్న్ లో ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే మనకి సిల్వర్ యాజ్ వెల్ యాజ్ మనకి పింక్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ కలర్స్ తో మనకి ఆ వీవింగ్ అంతా కూడా చూస్తున్నాము. సో మనకి బాటమ్ ఏంటంటే ఇందాక పర్పుల్ షేడ్ లో ఏంటంటే జస్ట్ బాటమ్ మాత్రమే హైలైట్ చేశారు. మిడ్ పార్ట్ అంతా కూడా స్మాల్ బుట్టీస్ లాగా వచ్చేసి బ్లౌజ్ అనేది హెవీగా చేశారు కదా. సో ఈ టైప్ ఆఫ్ లెహంగాలో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే కంప్లీట్లీ మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ లెహంగా పార్ట్ కూడా కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్ లో రన్ అవుతుందండి.
సో చాలా హెవీగా ఉంటుంది. సో యూజువల్గా మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానివ్వండి, సో రిసెప్షన్ పర్పస్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ మనకి హెవీగా ఉంటాయి కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దీనికి మనకి టాప్ అండ్ బాటమ్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి. సో కాంట్రాస్ట్ కలర్స్, గ్రీన్కి ఏంటంటే లైట్ బేబీ పింక్ సీక్వెన్స్ అలాగే నాట్ ఫినిషింగ్తో మనకి డిజైనింగ్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా సిల్వర్ జెరీతో క్రీపర్ స్టైల్లో డిజైన్ చేశారు. అండ్ ఇది కూడా మనకి బిగ్ సైజ్ గేరా వచ్చేసి ఫ్లేర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అండ్ అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి ఈ కలర్ బాగా సెట్ అవుతుంది. సో బ్లౌజ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అవుట్ లైనింగ్ లో కట్ ఫినిషింగ్ ఇచ్చారు, నెక్ పార్ట్ లో కట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా కట్ ఫినిషింగ్ ఉంటుంది. ఒకవేళ కస్టమైజేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి మిడ్ పార్ట్ వరకు హ్యాండ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, అలా కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళు కస్టమైజేషన్ అనేది చేస్తారు. బట్ వీళ్ళ డిజైన్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి. అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు, హెవీగా లేకుండా సింపుల్గా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చాలా లైట్ వెయిటెడ్గా ఉంటాయి. అండ్ దీనిపైన కూడా మనకి బార్డర్స్లో ఈ విధంగా హెవీగా డిజైనింగ్ వచ్చేసి కనిపిస్తుంది. సో చూడొచ్చు, బ్యూటిఫుల్ లెహంగా అండి. అండ్ దీనిపైన ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆ బర్డ్స్ ఫినిషింగ్ వచ్చేసి ప్యారెట్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫినిషింగ్తో మనకి డిజైనింగ్ అంతా కూడా ఫినిష్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలెక్షన్ అండి. లైక్ ఇవి కూడా మనకి మ్యారేజెస్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. లైక్ హల్దీ ఫంక్షన్స్కి ఎల్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో ఇలాంటి మెహందీ గ్రీన్ కలెక్షన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో టాప్ అండ్ బాటమ్ కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, దుపట్టా మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో బ్లౌజ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి హెవీ స్లీవ్స్ ఇచ్చారండి, ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చేసి. ఇందులో కూడా స్లీవ్లో కూడా మనకి హాఫ్ వచ్చేసి ఒక డిజైన్ ఉంటుంది, లీఫీ టైప్ ప్యాటర్న్స్లో ఇచ్చారు. అండ్ మిగతా పార్ట్ వచ్చేసి ఈ విధంగా లీఫీలోనే స్టెమ్ యొక్క డిజైనింగ్ ఇచ్చేసి హైలైట్ చేశారనమాట. సో బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనకి స్టెమ్ డిజైనింగ్ తోని ఈ విధంగా హెవీగా వచ్చేసి సీక్వెన్స్ బేస్ లో ఇచ్చారు. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నెక్ వచ్చేసి సింపుల్ గా ఇచ్చేసి అవుట్ లైనింగ్ ఫినిషింగ్ లో కూడా స్టోన్ వర్క్స్ తో హైలైట్ చేశారు. సో బాటమ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ విధంగా జిగ్జాగ్ లైన్స్ ఫార్మాట్ లో హెవీ సీక్వెన్స్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ విధంగా బాటమ్ బార్డర్ లో కూడా హెవీ సీక్వెన్స్ వచ్చేసి ఈ ఫార్మాట్ లో కనిపిస్తుంది. నైస్ గ్రీన్ అండి, చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. అండ్ దుపట్టా కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్లీ నెట్ బేస్డ్ దుపట్టా అండి. నెట్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఒక నెట్ యూస్ చేశారు. అండ్ ఇది కూడా బార్డర్స్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి ఈ డిజైన్ ప్యాటర్న్స్లో ఏవైతే డిజైనింగ్ ఇచ్చారో బ్లౌజ్ పార్ట్లో అదే డిజైనింగ్ మనకి బార్డర్స్లో కూడా ఇచ్చేసి హైలైట్ చేశారు. సో ఇది వచ్చేసి మెహందీస్కి ఎక్కువగా యూస్ చేస్తారని చెప్పాను కదండి ఈ గ్రీన్. అండ్ చాలామంది ఎల్లోస్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా. సో ఎల్లో కూడా మీకు బాటమ్ పార్ట్ నేను క్లియర్గా చూపిస్తాను, డిజైనింగ్ మీకు ఏ విధంగా ఉందని చెప్పేసి అది కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఎల్లో బేస్డ్ అండి. ఒకవేళ హల్దీ ఫంక్షన్స్లో ఎల్లో కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఎల్లో బేస్లో కూడా మనకి లెహంగా కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్లీ ఇందాక చూసిన అన్నింటిలో కూడా సీక్వెన్స్ వర్క్ ఇవంతా కూడా ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది కాబట్టి ఈ లెహంగాలో ఏంటంటే కంప్లీట్లీ థ్రెడ్ ఫినిషింగ్ అనేది ఎక్కువగా ఇచ్చారు. మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి నాట్ టైప్ ఫినిషింగ్లో మనకి డిజైనింగ్ ప్యాటర్న్ అంతా కూడా కనిపిస్తుంది. సో ఈ పార్ట్ అంతా కూడా కంప్లీట్లీ మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేశారు. అంటే ఎల్లోకి ఎలాంటి కలర్స్ యూస్ చేస్తే బాగుంటుందో చూసీగా పిక్ చేసుకొని డిజైన్ చేసినటువంటి కలెక్షన్ అండి. ఇది సూపర్బ్గా ఉంది. అండ్ మిడ్ పార్ట్లో ఏంటంటే కంప్లీట్లీ బిగ్ సైజ్ బ్రోచెస్ లాగా ఇచ్చేసి ఈ విధంగా మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి మనకి బుటీస్ ఫార్మాట్లో ఇచ్చారు. అంటే బిగ్ సైజ్ బ్రోచెస్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ బాటమ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే హెవీ ఫినిషింగ్ అండి. సో లెహంగా అంతా కూడా మనకి హెవీ ఈ విధంగా మనకి డిజైనింగ్ వచ్చేసి ఉంటుంది. బాటమ్ పార్ట్లో జెరీ ఫినిషింగ్ లైక్ జర్దోసి ఫినిషింగ్ అనేది ఎక్కువగా ఫోకస్ అయి కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్గా మనకి ఈ లెహంగాలో ఎల్లో అనేది బాగా కనిపిస్తుంది. అండ్ థ్రెడ్ వర్క్ కానివ్వండి, మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ కూడా బాగా ఫోకస్ అయి కనిపిస్తుంది. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఈ విధంగా మీకు హల్దీ ఫంక్షన్స్లో ఎల్లో కలర్స్ కావాలనుకుంటే కూడా ఎల్లోస్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా, అవన్నీ షేడ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఇంకా బోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయండి. అన్ని సింగిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ కలర్స్ వాటి యొక్క డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో రఫ్గా చూసేయండి. ఒకవేళ మీకు మల్టీ కలర్లో సీక్వెన్స్ ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని నియాన్ షేడ్స్ లైక్ బ్రైట్ షేడ్స్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అని మీరు చూసుకోవచ్చు. అండ్ కొంచెం మీకు నూడ్ షేడ్స్లో కావాలి బట్ హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి మల్టీ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేసి అక్కడక్కడ మనకి దీని ఫినిషింగ్ ఇచ్చారు. కంప్లీట్లీ డిజైనర్ బేస్లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా చాలా అందంగా ఉంది. ఇందులో మీకు ఒక కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవానా డిజైనర్స్లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే రెంటల్స్ అనమాట. రెంటల్స్ లాగా మీరు ఫోటో షూట్స్కి అన్నిటికీ మ్యారేజెస్కి వాటికి మీరు యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు. జస్ట్ మీకు ఏంటంటే టోకెన్ ఆఫ్ అమౌంట్ లాగా ముందు కొంచెం పే చేసిన తర్వాత అంటే సేఫ్టీ పర్పస్ తర్వాత మీకు ఏంటంటే ఆ మనీ అనేది రిఫండ్ అవుతుందండి. సో ఆ విధంగా మీరు ఏంటంటే రెంటల్ బేస్లో తీసుకుంటే చాలా బెనిఫిట్ అవ్వచ్చు. కొత్త కలెక్షన్స్ అని ట్రయల్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా కూడా బెనిఫిట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్స్లో కావాలి లైక్ పింక్
పింక్స్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పింక్స్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి. సో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నటువంటి లెహంగా కలెక్షన్స్. అండ్ ఒకవేళ మీకు లైట్ షేడ్స్ కావాలి, ఇప్పుడు వరకు మనం బ్రైట్ షేడ్స్ లో చూసాం కదా, ఒకవేళ మీకు లైట్ బేసిస్ లో కావాలనుకుంటే కూడా లైక్ నూడ్ షేడ్స్, పేస్టల్ షేడ్స్ లో కావాలనుకుంటే కూడా ఇక్కడ డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు ఏంటంటే మనం వేరే సెక్షన్కి వచ్చామండి. ఇందాకంతా కూడా మనకి బ్రైడల్ లెహంగాస్ చూసాం కదా, ఈ సెక్షన్లో ఏంటంటే మనకి బ్రైడల్ గౌన్స్ కానివ్వండి, సో క్రిస్టియన్ వెడ్డింగ్ కావాల్సినటువంటి వైట్ సిండ్రిలా ఫ్రాక్స్ ఏవైతే ఉంటాయో ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటితో పాటుగా ఏంటంటే మనకి ఫోటోషూట్స్ పర్పస్ యూస్ చేసే శారీ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో నేను ఏంటంటే రెంటల్ బేసిస్లో చెప్పాను కదండి, లైక్ మీరు ఇండివిజువల్ అవుట్ఫిట్ అనేది మీరు రెంటల్ బేసిస్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏంటంటే ప్యాకేజ్ లాగా తీసుకోవాలనుకుంటే కనుక 15,000 మీరు అమౌంట్ పే చేస్తే మనకి ప్యాకేజ్ లాగా 6 అవుట్ఫిట్స్ ఇస్తారండి. సో 6 అవుట్ఫిట్స్లో మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు, లైక్ లాంగ్ గౌన్స్, లాంగ్ లెహంగాస్ కానివ్వండి, ఈ విధంగా శారీస్ కానివ్వండి, కాంబో లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. లేకపోతే 3 పీసెస్ మీరు లేడీస్ అవుట్ఫిట్స్ తీసుకోవచ్చు, లేకపోతే 3 పీసెస్ మీరు ఏంటంటే మెన్స్ కి కావాల్సినటువంటి బ్లేజర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, షర్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలా కూడా కాంబో బేసెస్ లో తీసుకోవచ్చు అనమాట. సో 15,000 కి మనకి 6 అవుట్ఫిట్స్ కలెక్షన్స్ అనేవి వస్తాయండి ఆ ప్యాకేజ్ లో. సో కలెక్షన్స్ అయితే మనకి లాంగ్ గౌన్స్ లో ఏమున్నాయి అండ్ శారీస్ లో ఎలా ఉన్నాయి, సో టెయిల్ గౌన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఆ కలెక్షన్స్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి గౌన్ కలెక్షన్ అండి. సో నైస్ నఫ్ బ్రౌన్ లో చూస్తున్నాము. సో మనకి టాప్ సైడ్ అంతా కూడా సీక్వెన్స్, హెవీ సీక్వెన్స్ ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి షార్ట్ స్లీవ్స్ తో డిజైన్ చేశారు. బాటమ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మనకి ఈ విధంగా బాబీ స్టైల్లో డిజైన్ చేశారనమాట. మనకి లేయర్స్ లాగా అన్ఈవెన్ లేయర్స్ లో మనకి ఈ బాటమ్ పార్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ లైట్ వెయిటెడ్ గా ఉంటుందండి, బట్ చూడడానికి హెవీ గౌన్ లాగా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్లీ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. సో బ్యూటిఫుల్ గౌన్ కలెక్షన్ అండి ఇది. సో గౌన్లోనే నైస్ పికాక్లో వన్ ఆఫ్ ది బ్లూ షేడ్ అని చెప్పుకోవచ్చు అండి. హెవీ స్టోన్ వర్క్స్తో సీక్వెన్స్తో డిజైన్ చేశారు. మనకి వీ నెక్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి నెక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. స్లీవ్స్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ లెంత్ స్లీవ్స్ అండి. దీనిపైన ఏంటంటే జస్ట్ స్మాల్ స్టోన్స్తో మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో బాటమ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి డ్రాపింగ్ స్టైల్ లాగా మనకి డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఇది కూడా కంప్లీట్లీ నెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. లేయర్ లాగా క్యాన్ అంతా కూడా యూస్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేర్ అనేది ఎక్కువగా హెవీగా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గౌన్ కలెక్షన్. మనకి మిడ్ పార్ట్ అనేది బాగా ఎక్కువ ఫోకస్ కనిపిస్తుందండి. కంప్లీట్లీ సీక్వెన్స్ వచ్చేసి ఫ్లవర్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసి అండ్ క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, అన్ని కూడా ఈ గౌన్ లో ఇంక్లూడ్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. కంప్లీట్లీ బ్లాక్ ఫినిషింగ్ లో ఉంటుంది. అంటే బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇందులో వీళ్ళ దగ్గర బ్లాక్స్ లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, బట్ అందులో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. సో వచ్చేసి సింపుల్ అండ్ సోబర్ గా ఉంటుంది, బట్ లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అండి. సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చేసి ప్రిన్స్ కట్ తో మనకి మిడ్ పార్ట్ అంటే యోక్ లెంత్ వరకు కూడా మనకి ఈ విధంగా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. సో స్లీవ్ ప్యాటర్న్స్ అంతా కూడా మనకి ఫ్రిల్స్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారండి. కంప్లీట్లీ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుని ఈ విధంగా మనకి కుచ్చిల్ లాగా ఫ్లేర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో బాటమ్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్లీ మనకి సాటన్ అండి, సాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, ప్రీమియం క్వాలిటీ సాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అండ్ మనకి ఏదైతే స్లీవ్స్ దగ్గర డిజైనింగ్ ప్యాటర్న్ చూసామో, సో ఓవరాల్ మనకి బాటమ్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా బార్డర్స్ లో సేమ్ అదే ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. కాకపోతే ప్లీట్స్ వచ్చేసి మనకి 2 లేయర్ లో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఓవరాల్ గా మనకి అవుట్ఫిట్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ గౌన్స్ లో కూడా వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ లో కనుక చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూసేయండి. సో ఇవానా డిజైనర్స్లో మనకి ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్ కావాల్సినటువంటి అవుట్ఫిట్సే కాకుండా క్రిస్టియన్ వెడ్డింగ్ కావాల్సినటువంటి సిండ్రిలా గౌన్స్ అంటే వైట్ బేసిస్లో ఉన్నటువంటి గౌన్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సో అందులో వన్ ఆఫ్ ది కలెక్షన్ మీకు నేను చూపిస్తున్నాను. కంప్లీట్లీ వైట్లో ఉంటుంది. అండ్ వైట్లో కూడా మనకి ప్యూర్ వైట్ ఉంటుంది, సెమీ వైట్ ఉంటుంది, కొంచెం క్రీమీ వైట్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఏ డిఫరెంట్ షేడ్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అండ్ కాంటాక్ట్ చేస్తే మీకు ఈ క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్స్ ఉన్నటువంటి డిజైన్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. అలా కూడా మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ వైట్ బేస్లో మీకు నేను చూపిస్తున్నానండి. కంప్లీట్లీ ఏంటంటే మనకి యోక్ లెంత్ అంతా కూడా ఈ విధంగా బీడ్స్ లాగా యూజ్ చేశారు. క్రిస్టల్ బీడ్స్ లాగా టాజిల్స్ లాగా ఇచ్చేసి ఫినిషింగ్ అనేది ఈ నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ ఫినిషింగ్ లో ఇచ్చారనమాట. సో గౌన్ మనకి బాటమ్ పార్ట్ అయితే చూస్తున్నారో కంప్లీట్లీ నెట్ ఫ్యాబ్రిక్ పైన ఉంటుందండి. అండ్ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఫినిషింగ్ తో మనకి అక్కడక్కడ హైలైట్ చేశారు. అండ్ ఈ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ పైన కూడా క్రిస్టల్ స్టోన్స్ కానివ్వండి, సో ఇవంతా కూడా మనకి ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. సో దట్ మనకి ఏంటంటే ఆ గ్లిటరీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గౌన్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్యాచ్ ఫినిషింగ్ తోనే ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ తో ఉంటుంది. బాటమ్ బార్డర్ ఏదైతే ఉంటుందో మనకి హెవీగా త్రూ అవుట్ గౌన్ అంతా కూడా ఈ బార్డర్ అనేది రన్ అవుతుంది. సో చూడొచ్చు బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ స్లీవ్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫుల్ లెంత్ స్లీవ్స్ లాగా వచ్చేసి దీనిపైన కూడా కంప్లీట్లీ ప్యాచ్ వర్క్ తో ఈ విధంగా డిజైనింగ్ అనేది ఇచ్చారు. సెల్ఫ్ కలర్ లోనే వైట్ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేసి హైలైట్ చేశారు.
సో ముఖ్యంగా ఫోటో షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, మెటర్నిటీ షూట్స్కి ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. ఇవి వచ్చేసి మనకి టెయిల్ ఫ్రాక్స్ అనమాట, ఫుల్ లెంత్లో ఉంటుంది. సో ఫోటో షూట్స్ తీసినప్పుడు మనకు ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా మనకి క్యాప్చర్ అవుతాయి అనమాట ఇలాంటి టెయిల్ గౌన్స్ యూస్ చేయడం వల్ల. అండ్ ఇందులో కూడా మంచి మంచి కలర్ షేడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి, లైక్ అట్రాక్టివ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. సో అందులో మీకు నేను పింక్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మీకు సాటిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. అండ్ ఇది ఈ విధంగా మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి స్మాల్ లెంత్లో ఉంటుంది. వెరస్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి టెయిల్ లెంత్ అనేది ఫుల్గా ఇచ్చారు. సో చూడొచ్చు ఈ విధంగా బిగ్ సైజ్లో మనకి టెయిల్ అనేది లెంత్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో దట్ మనకి వ్యూ అనేది బాగుంటుంది అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మీకు కపుల్ లా కూడా మీరు చూస్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పింక్, ఒకవేళ లేడీస్ వచ్చేసి పింక్ అవుట్ఫిట్ చూస్ చేసుకున్నారనుకోండి, మెన్స్ దగ్గరకు వచ్చేసి మీకు పింక్లోనే అలాంటి కలెక్షన్లోనే షర్ట్ కలెక్షన్స్ కానివ్వండి, బ్లేజర్ కలెక్షన్స్ కానివ్వండి వీళ్ళు కస్టమైజేషన్ చేస్తారు. రెంటల్ బేసిస్లో కూడా వీళ్ళ దగ్గర మెన్స్ వే కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా కూడా మీరు ప్యాకేజెస్ లా కూడా చూస్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. సో ఈ డ్రెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి యోక్ లెంత్ అంతా కూడా ఏంటంటే ప్లీట్స్ లాగా డిజైన్ చేశారండి. ఈ విధంగా ప్లీట్స్ మోడల్లో మనకి యోక్ లెంత్ అంతా కూడా ఇచ్చేసి ప్రిన్సెస్ స్లీవ్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. సింపుల్ గా ఉంటుంది బట్ యూనిక్ గా ఉంటుంది కలెక్షన్. సో బాటమ్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఫార్మాట్ లో టెయిల్ లెంత్ లో ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే కనుక మీకు అన్ని టైప్ ఆఫ్ షేడ్స్ లో ఈ విధంగా టెయిల్ గౌన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. శారీస్ ఉన్నాయి, డిజైనర్ లైక్ బ్రైడల్ బ్లౌజెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అందులో కూడా కొన్ని కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను. సో వీళ్ళ దగ్గర టెయిల్ గౌన్సే కాకుండా మనకి మగ్గం బ్లౌజెస్ లైక్ డిజైనర్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఒకవేళ మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈచ్ బ్లౌజ్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 3000 రూపీస్ నుంచి, లైక్ మనకి డిజైన్ని బట్టి ప్యాటర్న్ మీద మనకి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు రెంటల్ బేసిస్ లాగా తీసుకోవాలనుకుంటే కనుక మనకి మగ్గం బ్లౌజెస్ యొక్క కలెక్షన్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అండి. 24 hours లాగా మీరు తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే శారీ కలెక్షన్స్ కూడా ఉంటాయి, లైక్ క్రష్ ప్లీటెడ్ ఫ్యాబ్రిక్స్లో కూడా 2 డిఫరెంట్ షేడ్స్లో ఉన్నటువంటి ఫ్లయింగ్ శారీస్ ఏవైతే ఉంటాయో అందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు ఏంటంటే లేడీస్ సంబంధించినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా చూసాం కదండి. ఇప్పుడు ఏంటంటే మెన్స్కి సంబంధించినటువంటి బ్లేజర్ కలెక్షన్స్ చూపించబోతున్నాను. సో వీటి యొక్క ప్రైస్ అయితే ఫస్ట్ నేను మెన్షన్ చేసేసి తర్వాత డిజైనింగ్లోకి వెళ్దాము. సో ప్రైజింగ్ వచ్చేసి మనకు ఒకవేళ రెంటల్ బేస్ లాగా తీసుకోవాలనుకుంటే మీకు 2000 రూపీస్ పడుతుందండి. యూజువల్గా ఏమైనా కస్టమైజేషన్ చేయించుకుంటే కనుక 15,000, 20,000 అలా ఛార్జ్ చేస్తారు. బట్ ఈ విధంగా రెంటల్ బేసిస్లో వెళ్తే మనకి చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బ్లేజర్స్ మనం హెవీగా ఇన్వెస్ట్ చేసినా కూడా మనం అకేషనల్గా అప్పుడప్పుడు మాత్రమే వేసుకుంటాం కాబట్టి వీటికి అంతగా మనం కస్టమైజేషన్ చేయించుకొని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని నా ఫీలింగ్. అంటే కస్టమైజేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు, బట్ రెంటల్ బేసిస్లో ఏంటంటే మనకి రీజనబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రైస్ వచ్చేసి మనకి 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇందులో ఏంటంటే మనకి 2 పీసెస్ ఉంటాయి, లైక్ మనకి బ్లేజర్ వస్తుంది అండ్ లోపల మనకి వేస్ట్ కోట్ కూడా ఉంటుంది. మీరు నార్మల్గా ఓన్లీ బ్లేజర్ లా కూడా వేసుకోవచ్చు, లేకపోతే 2 యూస్ చేసుకొని వేస్ట్ కోట్ పైన మీరు బ్లేజర్ లా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్లీ మనకి ఏంటంటే నైస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన చెక్ ప్యాటర్న్ లాగా వచ్చేసి డిజైన్ చేశారు అండ్ పాకెట్ వచ్చేసి ఉంటుంది. సో ఈ విధంగా మనకి వేస్ట్ కోట్కి కూడా ఈ విధంగా మనకి స్లీవ్లెస్ ప్యాటర్న్లో వేస్ట్ కోట్కి కూడా ఉంటుందన్నమాట. సో ఈ 2 పీసెస్ కలిపి మీకు 2000 రూపీస్ అండి, రెంటల్ బేసెస్ మాత్రమే. అండ్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. వాటి యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి కాబట్టి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తారు. అండ్ ఈ విధంగా మీకు బ్లేజర్స్లో కూడా ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్లేజర్స్ కావాలనుకుంటే కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూసేయండి. సో ఇవానా డిజైనర్స్లో ఏంటంటే మీకు నార్మల్స్ ఇండివిజువల్ గౌన్స్, లెహంగాస్, ఫ్రాక్సే కాకుండా వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కూడా డిజైన్ చేస్తారండి, లైక్ మదర్ డాటర్ కానివ్వండి. సో ఫ్యామిలీ అంతా కూడా లైక్ ఫాదర్, మదర్, డాటర్, సన్కి కావాలన్నటువంటి అవుట్ఫిట్ కలెక్షన్ సిమిలర్గా కావాలనుకుంటే కూడా అలా కూడా డిజైన్ చేస్తారు. మీకు శాంపుల్ లాగా నేను మదర్ డాటర్ది మాత్రమే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నైస్ క్యూట్ ఫ్రాక్ అండి. సో చూడొచ్చు బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్లో సేమ్ సిమిలర్గా మదర్కు ఉన్నటువంటి డిజైన్ ప్యాటర్న్లోనే డాటర్ కూడా డిజైన్ చేశారు. అండ్ ఈ విధంగా జిప్ లాగా ఇచ్చేసి మనకి ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో మదర్ డ్రెస్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం హెవీగా ఇచ్చారు, సిమిలర్గా ఉంటుంది డిజైనింగ్ అంతా కూడా, బట్ ఫ్లేర్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. లైక్ క్యాన్ అంతా కూడా లేయర్స్ లాగా యూజ్ చేసి డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా హెవీగా వచ్చేసి ఉంటుంది. ఒకవేళ మీకు ఫాదర్ లాగా కావాలి, లైక్ కపుల్ డ్రెస్సెస్ లాగా కావాలనుకుంటే కూడా వీళ్ళు ఏంటంటే బ్లేజర్స్ కూడా రెడీ చేస్తారు. సిమిలర్ కలర్స్లో కావాలన్నా బ్లేజర్స్ ఉంటాయి, లేకపోతే షర్ట్స్ లాగా తీసుకోవాలనుకుంటే షర్ట్ కలెక్షన్స్ లాగా కూడా మీరు తీసుకోవచ్చు. ఆ విధంగా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అండ్ కపుల్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేస్తారు
చేస్తారని చెప్పాను కదండి. సో వన్ ఆఫ్ ది కపుల్ అవుట్ఫిట్ మీకు నేను చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్లయింగ్ శారీ అండి. మనకి లెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్లయింగ్ శారీకి. ఇదేంటంటే మనకి 3 డిఫరెంట్ షేడ్స్లో, లైక్ 2 డిఫరెంట్ షేడ్స్లో డిజైన్ చేశారు. సిమిలర్గా కపుల్కి కూడా సేమ్ డిజైన్ కావాలనుకుంటే షర్ట్ కలెక్షన్ కూడా అదే ప్యాటర్న్లో ఉంటుందండి. సో ఈ విధంగా మీకు కపుల్ డ్రెస్సెస్లో కూడా మ్యాచింగ్ లాగా వేసుకొని ఫోటోషూట్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ విధంగా అవుట్ఫిట్స్ వేసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. సో అందుకోసం మీకు నేను కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇవానా డిజైనర్స్కి కావాల్సినటువంటి డిజైనర్ కలెక్షన్. సో వీళ్ళ దగ్గర ఏంటంటే బ్రైడల్ లెహంగాస్, డిజైనర్ ఫ్రాక్స్ అండ్ కపుల్స్కి సంబంధించినటువంటి అవుట్ఫిట్ కలెక్షన్స్, ఫ్యామిలీ అవుట్ఫిట్స్ కానివ్వండి, బ్లేజర్స్ కానివ్వండి, మెన్స్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అండ్ ముఖ్యంగా బాగా నచ్చిన విషయం ఏంటంటే నాకు రెంటల్ బేసిస్లో కూడా తీసుకోవచ్చండి. సో వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 2500, అంటే డిజైన్ ప్యాటర్న్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే వీళ్ళ దగ్గర హైయెస్ట్ రేంజెస్ వరకు కూడా కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. రెంటల్ బేసిస్ లాగా తీసుకోవచ్చు, అంటే ఇండివిజువల్ మీరు అవుట్ఫిట్ లాగా తీసుకోవచ్చు. ఒకవేళ ప్యాకేజింగ్ లాగా తీసుకోవాలనుకుంటే కూడా 15,000 నుంచి స్టార్ట్ అవుతుందండి ప్యాకేజింగ్. ఆ విధంగా మీకు 15,000 రూపీస్ ప్యాకేజ్లో మనకి ఏంటంటే 6 అవుట్ఫిట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. కాంబో లాగా మనకి 15,000 ప్యాకేజ్లో మెన్స్ అండ్ లేడీస్ వేర్ కాంబో లాగా కూడా 3 అవుట్ఫిట్స్ అనేవి మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కానివ్వండి, మెటర్నిటీ షూట్స్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కానివ్వండి, అన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో రెంటల్ బేసే కాకుండా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి. అంటే మాకు రెంటల్ బేసిస్ వద్దు, మాకు ఓన్గానే మేము మా యొక్క డిజైన్ కలెక్షన్స్ని, మా యొక్క అవుట్ఫిట్స్ని డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఏంటంటే కస్టమైజేషన్ కూడా చేస్తారు. సో వాటిలో లెహంగా కలెక్షన్స్ వచ్చేసి మనకి 15,000, 25,000, 1 lakh వర్త్ యొక్క కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. బ్రైడల్ గౌన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇండియన్ వెడ్డింగ్స్కి కావాల్సినటువంటి అవుట్ఫిట్సే కాకుండా క్రిస్టియన్ వెడ్డింగ్ కావాల్సినటువంటి గౌన్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేయొచ్చండి. సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.